నమస్తే. ప్రజెంట్ మనతో పాటు టీపీసీసీ మీడియా కమ్యూనికేషన్ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. రామ్మోహన్ రెడ్డి గారు మూసీ మూసీ పరివాహక ప్రాంతంలో గాంధీ సరోవర్ ప్రాజెక్టు చేపడతామంటే పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుంది. ఏం చెప్తారు దీని గురించి? అంటే నిన్న మొన్నటి అప్డేట్స్ గిట్ట మీరు తీసుకుంటే వాళ్ళు అపార్ట్మెంట్ వాసులు కూడా దాన్ని స్వాగతిస్తున్నటువంటి పరిణామం నేను మీ అందరికీ చెప్పాలి. ఎందుకనంటే ఎక్కడైనా కూడా మూసి పునరుజ్జీవమే కాదు, ఇంకెక్కడ కూడా మరి రివర్స్ కి సంబంధించినటువంటి రెజ్యువనేషన్ జరిగినాయి. అది సబర్మతి జరిగింది, యమున మొదలైంది, గంగాకు సంబంధించినటువంటిది కూడా మొదలైంది. ఇక్కడ పరివాహకంలో సబర్మతి ఎప్పుడు అయిపోయింది కూడా కదా. సబర్మతి గుజరాత్ లా సబర్మతి అయిపోయింది. అయిపోయినప్పుడు సుమారు 10 నుంచి 12,000 ఇండ్లని మరి వేరే ప్రాంతాలకు పక్క ఇల్లులు కట్టించినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడైనా కూడా ఇప్పుడు 40 సంవత్సరాల సంది రాజకీయ నాయకులు ఎవరమని ఉండాలి, అది వేరే సంగతి. కానీ నగరం నడిబొడ్డున ఉంటున్నటువంటి మూసి ఈ రోజు రోగాలకి కేంద్రంగా మారినటువంటి పరిస్థితి, మురికి కూపం లెక్క మారినటువంటి పరిస్థితి, అన్ని డ్రైనేజీలు వచ్చి కూడా అందులో కలిసేటటువంటి పరిస్థితి అన్ని మనకు తెలుసు. తెలిసినాక కూడా దాన్ని అడ్డుకునేటటువంటి ప్రయత్నం ఎందుకు చేయలేదు? మూసీకి పూర్వ జీవం పోయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద లేదా? కొన్ని ఏళ్ళు మనందరిని బతికిచ్చింది కదా, మళ్ళీ ప్రకృతిని మనం బతికిస్తున్నాయి కదా, మనందరం మనం బతుకుతాము. సో ఈ బాధ్యతతోటి కేవలం చెరువుల వరకే కాదు, చెరువుల యొక్క పునరుజ్జీవం కూడా సుమారు 60% కంటే పైచిలకు కబ్జా అయినటువంటి చెరువుల జాగాలు కూడా ఈ రోజు మనం ఏం చేసినాం, మళ్ళీ మనం తీసుకోగలిగినాం, ఎంక్రోచర్స్ ని తీసేసినాం. ఈ రోజు వరదలు వస్తే రోడ్లు కార్లు మునగకుండా ఉండేటటువంటి పరిస్థితికి మనం తీసుకొని వచ్చినాం. ఇంకా కూడా ఇది ముందుకు పోవాల్సినటువంటి అవసరం లేదు. సేమ్ అట్లా ఇప్పుడు ప్రభుత్వం పాయింట్ మూసి సుందరీకరణ చేస్తామంటుంది. సుందరీకరణగా పునరుజ్జీవం. సుందరీకరణ అంటే బీఆర్ఎస్ ఓడి చేసినట్టు అటుపక్క ఒక 50 ఇటుపక్క ఒక 50 సత్యనారాయణ స్వామి చెట్లు నాటిండు, తర్వాత సుందరీకరణ అన్నాడు. ఇదేదో ఇంటికాడ మామిడాకులు పెట్టినట్టు కాదు సుందరీకరణ అని అంటే. పునరుజ్జీవము అని అంటే అసలు మురికి కూపం లెక్క మారినటువంటిది మళ్ళా జీవం పోసేటటువంటి నదికి తయారు చేయడం అనేటటువంటి దాన్ని పునరుజ్జీవం అని అంటాం. అది ఇప్పుడు జరుగుతున్నటువంటిది ఏంటి అంటే బఫర్ జోన్. బఫర్ జోన్ అంటే ఏంది టెక్నికల్ గా అని అంటే 2020 మనకు వరదలు వచ్చినాయి. వరదలు వచ్చినప్పుడు అంత మంది సుమారు 83-84 మంది చచ్చిపోయినారు. 5,000 పైచీలకు మనందరికి ఏది ఆస్తి నష్టాలు కూడా జరిగినాయి. ఇన్ని నష్టాలు జరిగినప్పుడు, అంత ప్రాణ నష్టం జరుగుతున్నప్పుడు, వరదలు వస్తే అంత పొంగుతుందని తెలిసినప్పుడు దాన్ని నియంత్రించేటటువంటి చర్యలు వాళ్ళు గతంలో ఉంటున్నటువంటి 3 ఏళ్ళు ఏం చేసిరో చెప్పాలి. ఏమైనా చేసిరా? ఏం చేయలే. మరి మన బాధ్యత రేపొద్దున మళ్ళా వరదలు వచ్చినాయి అనుకో, మళ్ళా మునగాలి, మళ్ళా చావాలి, మళ్ళా ఆస్తులు కోల్పోవాలా? ఇది ఇట్లనే ఉంటుందా? ఇది పక్కన వేసేసేస్తే మురికి కూపం లెక్క మారి దోమల లెక్క ఉండి ఈ రోజు చిన్నపిల్లల దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే నగరవాసులకు మొత్తం కూడా రోగాల బారిన పడుతున్నటువంటి పరిస్థితి. తద్వారా ఒక్కొక్క కుటుంబం చేసుకుంటున్నటువంటి ఖర్చు ఎంత? నీకు డెంగ్యూనో మలేరియానో లేకపోతే ఇంకొకటి ఏదో రోగం వచ్చింది అనుకో, నువ్వు హాస్పిటల్ చుట్టూ ఎంత ఖర్చు పెట్టుకుంటూ పోతున్నావు నువ్వు ఈ రోజు? నీ ఆరోగ్యం కంటే పెద్దదా? అని ఇంకొకటి, నీ నడింట్లో చెత్త పెట్టుకొని ఉండాల్సినటువంటి కర్మ మనకేంది? శుద్ధి చేసుకునేటటువంటి వెసులుబాటు మనకుంది, శుద్ధి చేసుకునేటటువంటి ఏమంటారు శక్తి మనకుంది. ఎందుకు ఆలోచన చేయాలి? అయితే బఫర్ జోన్ వరద వచ్చినప్పుడు పొంగుతుంది అని అన్నప్పుడు ఈ బఫర్ జోన్లకి ఎంక్రోచ్ అయి ఉంటున్నటువంటి వాళ్ళందరికీ చట్టబద్ధంగా నోటీసులు ఇచ్చినాం. బుల్డోజర్ రాజ్ అని అంటారు. ఏడ బుల్డోజర్ అపార్ట్మెంట్ కూడా కొట్టింది మా చెప్పు నువ్వు నాకు చెప్పు. నోటీస్ ఇచ్చినందుకు ఇదంతా రాజకీయం చేస్తారు. నోటీస్ ఇస్తున్నామంటేనే చట్టబద్ధంగా చేస్తున్నట్టే కదా. నోటీస్ అంటే ఏంటిది? మీది పలానా బఫర్ జోన్ లకి ఎంక్రోచ్ అయ్యి ఉంది, పలానప్పుడు బఫర్ జోన్ మనం క్లియరెన్స్ చేస్తున్నాం కాబట్టి దీన్ని ల్యాండ్ అక్విజిషన్ కింద మీకు చట్టబద్ధంగా మీకు ఉంటున్నటువంటి ఇంట్లకి ఆ చట్టం ఎంతైతే చెప్తుందో ఆ చట్ట ప్రకారంగా మేము మీకు నష్టపరిహారం చెల్లిస్తాము అనేటటువంటి వెసులుబాటుతో కూడుకున్నటువంటి నియంత్రణ. ఇది ఇట్లా చేస్తుంటే మొత్తం కులగొట్టేసిన అపార్ట్మెంట్ ని బుల్డోజర్ వచ్చేసింది, బుల్డోజర్ రాజ్ అని చెప్పి మాట్లాడుతారు. యూపీలో బుల్డోజర్ పాలన అంటే ఏంటిది? యూపీలో యోగి ఆదిత్యనాథ్ ముస్లిం అని తెలిస్తే ఏ నోటీస్ లేకుండా బరాబర్ పోలీసులతోటి బయటకు గుంజ చేసి కులగొట్టిన చూసినావా? ముస్లిం అని తెలిస్తే మతం తోటి ఏదైతే పోయి కులగొట్టి దాన్ని బుల్డోజర్ రాజ్ అన్నాం, బుల్డోజర్ గుండాయిజం అని అన్నాం. కానీ అసలు ఎంక్రోచ్మెంట్స్ కి ఏమంటారు కారణమైనటువంటి వ్యక్తులు అలా పేదోళ్ళ పేరు ఎందుకు అమ్మాలి? అలా పేదోళ్ళని ఎందుకు బదనాం చేయాలి? అసలు అనేక రకాల చెరువులను ఈరోజు కబ్జాలు చేసిన వాళ్ళు ఎవరు? పేదోళ్ళ కాదు, బడా బడా వ్యాపారవేత్తలే ఉండే. ఈరోజు అందరినీ కూడా తన్ని జరిమినాం. ఎంతమంది ఉండే? పేదోళ్ళు అనేటటువంటి వాళ్ళని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయడం అనేటటువంటిది బీఆర్ఎస్ పార్టీకి అలవాటు. కానీ ఎప్పుడైనా పేదవాళ్ళు నిజంగానే ఎవరైనా పరివాహకంలో ఉంటే దోమలలో బతకాల్సినటువంటి కర్మ మీకేముంది? పక్కా ఇల్లులు కట్టిస్తాం అని చెప్పి పక్కా ఇల్లులు కట్టిస్తున్నాం. ఏం లేని పేదోళ్ళకేమో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నాం. అది ప్రతిపక్షాలని అడుగుర్రి. వాడు చేయలేడు కాబట్టి, మనం చేస్తే మనకు పేరు వస్తుంది కాబట్టి, నగర ప్రజలు కూడా మన వెనకాలని నడుస్తారు కాబట్టి
వాళ్ళ ఉనికి కోల్పోయేటటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఈ రాజకీయం అంతా చేస్తా ఉన్నారు. బీజేపీని ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా, నీ బీజేపీ పాలిత రాష్ట్రాలలోనేమో నదీ పరివాహకం ఉంటున్నటువంటి వాటిని కూడా సాఫ్ చేసుకొని పునరుద్ధరణ జరగాలి. మూసికి మాత్రం ఎందుకు అడ్డం పడతారండి? రామచంద్రరావు గారు మీరు చెప్పరు. సబర్మతి ఎట్లయిందండి పోనీ? అంతెందుకు సర్దార్ పటేల్ విగ్రహం ఆడ పెట్టేటప్పుడు, అదైతే విగ్రహం మాత్రమే కదా, విగ్రహం పెట్టేటప్పుడు ఎంతమంది గిరిజనులు ఎల్లగొట్టిరు? ఎన్ని వందల మంది ఊర్లని ఎల్లగొట్టిరు అడిగించి? అట్లాంటిది ఏమైనా కూడా కాదు కదా. గాంధీ సరోవర్ అనేటటువంటిది మీరు ఏదైతే మాట్లాడుతున్నారు, 5,000 కోట్లు పెట్టి గాంధీ విగ్రహం అవసరమా అని అంటున్నారు. నేను ఇది చాలా సందర్భాలలో చెప్పిన, అసలు ఈ 5,000 కోట్లు అనేటటువంటి ఏ కాగితం ఉందో చూపెట్టాలి. గాలికి వచ్చినట్టు మాట్లాడుకుంటూ వాళ్ళు పోయినారు అనుకో, నీలాంటి విఘ్నులు ఏం చేయాలని అంటే, సార్ మీరు 5,000 కోట్లు పెట్టి విగ్రహం అంటారుగా, ఆ జీవో కాపీ ఏందో చూపెట్టరాదు, మేము పోయి కడుగుతాం అధికార పక్షాన్ని అడుగురు సార్. ఆ దుష్ప్రచారం అనేటటువంటిది ఆదిలోనే అంతమైపోతుంది. ఏ కాగితం లేకుండా నిజమైందో నువ్వు నన్ను అడిగి, ఇప్పుడు నేను ఇదే లైవ్ టీవీలో ఉన్నా, ఇంకా మరి కాగితం ఉంది కదా రామ్మోహన్ రెడ్డి గారు అని అడుగు. ప్రతిపక్షాలు చర్చ చేయట్లే, ప్రతిపక్షాలు బురద జల్లుతున్నాయి. ఆ బురదని విఘ్నులైనటువంటి మీలాంటి మీడియా వాళ్ళందరూ కూడా, సార్ మీరు 5,000 విగ్రహం అంటారు కదా, ఏ జీవో కాపు వచ్చిందో నువ్వు నాకు చూపెట్టాను. నిజంగా జీవో కాపు 5,000 విగ్రహానికి ఇక్కడ పెడుతున్నావు, మనకు 5,000 కోట్లు, నువ్వు నన్ను వచ్చి గట్టిగాడు ఇదే లైవ్ కెమెరా ముందు అన్నాడు. అసలు నీకు ఇంకొకటి కూడా స్పష్టతనిస్తున్నా, ఉస్మాన్ సాగర్ నుంచి బాపుఘాట్, హిమాయత్ సాగర్ నుంచి బాపుఘాట్, ఈ రెండు ఈసా మూసీ నదులు రెండు యొక్క సంగమం ఉంటది. ఈ సంగమంలో 1948లో మహాత్మా గాంధీ గారి యొక్క అస్థికలను కలిపినటువంటి ప్రాంతం. అందుకనే దాన్ని ఎప్పటికి కూడా గుర్తుండాలని చెప్పి అక్కడ ఒక మ్యూజియం కట్టుకున్నాం, దాని పేరు బాపుఘాట్ అని చెప్పి మనం పెట్టుకున్నాం. అట్లాంటి యొక్క మహాత్మా గాంధీ గారి యొక్క భావజాలం అంటే ఏంటిది? అహింస, సత్యం, పారదర్శకత, పేదవారిని యొక్క అభ్యున్నతి చేసేటటువంటిది అండ్ నీట్నెస్ ఏదైతే ఉంటుందో ఆయన యొక్క మార్గంలో ఈ యొక్క నగరం మాత్రమే కాదు, ఈ యొక్క రాష్ట్రం నడవాలనేటటువంటి ఉద్దేశంతో మనము ఏదైతే బాపు ఘాట్ ఉందో, ఎక్కడైతే ఆయన చిన్న విగ్రహం మ్యూజియం ఉంది కదా, అక్కడ విగ్రహం పెట్టేటటువంటి ప్రతిపాదన తీసుకొని వచ్చింది. గాంధీ విగ్రహం అవసరమా అని అంటున్నారు వాళ్ళు. ఎవరు? వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు. గాంధీ విగ్రహం అవసరమా అని మాట్లాడారు. వాడోడు చెప్పనీక మనకి గాంధీ విగ్రహం అవసరమా అని అంటే అవసరం, ఆయన బాటలో నడవనీకి అవసరం. అంబేద్కర్ గారి విగ్రహం మనం పెట్టుకున్నాం, ఆయన బాటలో నడవనీకి మనకు అవసరం. సర్దార్ పటేల్ విగ్రహం అక్కడ ఎందుకు పెట్టుకున్నాండి? ఒక్కొక్కరి అంబేద్కర్ గారి విగ్రహం దగ్గరికి విజిటర్స్ అని కూడా రాణిస్తలేదు ఈ ప్రభుత్వం అని చెప్పేసి దాని గురించి కూడా మాట్లాడారు కదా. ఏమని? విజిటర్స్ ని కూడా రాణిస్తలేరు, గేట్లు క్లోజ్ చేసేసారని చెప్పేసి. ఎందుకు క్లోజ్ చేసిండ్రు? గేట్లు ఎందుకు క్లోజ్ చేసారు? విజిబిలిటీ కనిపించకుంటే ఏమైనా ముసుకేసిండ్రు? ఎవరన్నా విగ్రహం కాడ ఏమైనా ముసుకేసినామా? ఎందుకు ఇట్లాంటి దుష్ప్రచారం? గదే చెప్తున్నా, నువ్వు నేను పోదాంపా. ఇప్పుడు విగ్రహం కనిపించకుంటే మనం ఏమైనా చేసినాం ఆడ? నువ్వు కట్టింది విగ్రహం, నువ్వు కట్టింది విగ్రహము, నువ్వు కట్టినటువంటి విగ్రహం రేపొద్దున బాపు ఘాట్ దగ్గర కూడా అది ఏదైతే టూరిజం జాగా ఉందో, ఇప్పుడు ఎక్కడైతే విగ్రహం చిన్నది ఉందో, మ్యూజియం ఉందో, అక్కడనే పెద్ద విగ్రహం అనేటటువంటి ప్రతిపాదన మనం చేసినాం. దాంట్లో తప్పేముంది? అసలు ఇంకొకటి, గాంధీ గారి యొక్క విగ్రహం పెద్ద కూడా ఎందుకు చేస్తున్నాం అని అంటే, ఆయన సాక్ష్యంగా ఆయన పేరు ఈ రోజు మనం తీసుకొని మూసీ యొక్క పునరుద్ధరణ మనం మొదలు పెట్టినాం. నువ్వు నాకు ఇప్పుడు చెప్పు, పేద ప్రజల ప్రాణాలు కాపాడేటటువంటిది, రోగాల నుంచి నివారించేటటువంటిది, లేకపోతే మన యొక్క నగరం మంచిగా ఉండాలనేటటువంటి యొక్క ఆలోచన మంచిదా చెడ్డదా? నాకు చెప్పు. ఒకటి, ఎంఐఎం ఓడేమో ఎంతసేపు ముస్లింలు మురికిల్నే పడి చావాలి, వాళ్ళు అట్లనే బతకాలి, 40 ఏళ్ళ సంది అట్లా బతుకుతారు, నాకు ఓటు బ్యాంక్ లెక్క ఉంటారు, వాళ్ళకి చదువులు సంధ్యలు వద్దు, ఈ మురికివాడలలో ఉన్నంతసేపే నేను దీనికి యజమాని లెక్క ఉంటా అని చెప్పి వాడు రాజకీయాలు వాడు చేస్తాడు. బీఆర్ఎస్ 10 ఏళ్ళ సంది వీడేం పొడవలేకపోయింది కాబట్టి సుందరీకరణ అని చెప్పేసి కోట్ల ఖర్చు చూపించేసిండు, వరదల్లో కొడుకుపోయిందని లెక్కలు రాసిండు. వీని కాడ చెప్పుకోనికి ఏం లేదు కాబట్టి. ఇక బీజేపీ వాడు అయితే మూసికి 30 రూపాయలు కూడా తేలేడు కాబట్టి వాని కాడ ఏం లేదు కాబట్టి వాడు చెప్పుకోనికి ఏం లేక ఒక నిర్ణయం అనేటటువంటిది నగరాన్ని మూసి నదిని శుద్ధి చేసేటటువంటి ఒక నిర్ణయాన్ని అందరూ కలిసికట్టుగా అడ్డం పడతా ఉన్నారు. ఎట్టి పరిస్థితులలో కోట్ల మందికి సంబంధించినటువంటి యొక్క వ్యవహారాన్ని ముందుకు తీసుకొని పోతాం. చట్టబద్ధంగా ప్రజలందరూ కూడా ఒకవేళ అక్కడ వరకన్నా కూడా నష్టం జరుగుతుంది అని అంటే నష్టపరిహారం అనేటటువంటి చట్టపరంగా ఉంటున్నటువంటి వెసులుబాటుని మనం ఇంప్లిమెంట్ చేసుకుంటూ అందరి యొక్క మన్ననలతోటే ఈ యొక్క ప్రాజెక్టు ముందుకు సాగుతుంది. జరుగుతుందా అంటే ఇప్పుడున్న ఈ రాజకీయ పరిణామాలు చూసుకుంటే, ఇప్పుడున్న సిచ్యువేషన్ చూసుకుంటే మూసీ పునరుజ్జీవం అనేది ముందుకు సాగుతుంది అనుకోవచ్చా? హైడ్రా జరిగిందా? జరగలేదు. ఇది కూడా జరుగుతుంది. హైడ్రా కూడా ఇట్లానే అడ్డం పడ్డారు కదా. నాగార్జున కన్వెన్షన్ ని కూలగొట్టేటటువంటి దమ్ము ధైర్యం నీకు లేకుండా, ఎందుకంటే నువ్వు సెటిల్మెంట్ గాను కాబట్టి. నువ్వు అధికారం లాగానే జేసీబీ పంపించిండు, ఆయన గుర్తుందా మీకు? జేసీబీ పంపించిండు, అది ఇట్లా నామం పడవలేక తెరిచింది, లోపల సెటిల్మెంట్ అయింది, తోక ముడుచుకొని వచ్చేసింది. మళ్ళీ దాని జోలికి ఎప్పుడు పోలే. రేవంత్ రెడ్డి గారు ఇస్ ఎ కమిటెడ్ లీడర్. ఒకసారి డిసైడ్ అయ్యింది అనుకో, అది ప్రజల గురించే కాదా అనేటటువంటిది ఒకటి ఆలోచిస్తాడు ఫస్ట్.
ప్రజలకు మేలు జరుగుతుందా లేదా అనేటటువంటి ఒకటి ఆలోచిస్తాడు. ఆయన నిర్ణయాలు ఇది మాత్రమే కాదు, రెస్టారెంట్లల్లో హైజీన్ ఫుడ్ దగ్గరికి నుంచి మొదలు పెట్టుకుంటే ఏమన్నాడు, వ్యాపారాలు చేసుకోరు, కలుషిత ఆహారం ప్రజలకు పెడితే మాత్రం బెండు తీస్తా అని చెప్పిండు. అవునా? ఫుడ్ రెస్టారెంట్ల మీద రేట్లు జరిగినప్పుడు ఎవరి కోసం మంచిగా అయింది? ఎవరి కోసం మంచిగా అవుతుంది నువ్వు నాకు చెప్పు. మాదక ద్రవ్యాలు పాండపల గాంజాయి దొరికేటటువంటి వ్యవస్థను 10 నెలల వాళ్ళు తయారు చేసి ఉండే, ఈరోజు ఆ పరిస్థితి ఉందా? ఎవరి కోసం మంచిగా అయింది? చెరువులను అడ్డగోలుగా కబ్జా చేసి చెరువు సైడ్ వ్యూ అని చెప్పేసి కబ్జాలు చేసుకుంటూ పోయినప్పుడు మరి కబ్జాలు చేసే రాజకీయ నాయకులకి నేను అదే అంటున్నా, రియల్ ఎస్టేట్ పాలన మాదిగిట్ట జరిగితే ఉన్న చెరువులను కూడా కబ్జాలు చేసుకుంటూ పోవాలి. మేము వారి యొక్క కబ్జాలను నియంత్రిస్తున్నాం కాబట్టి వాళ్ళకి మంట మండుతా ఉంది, వారి దుఃఖం సాగుతలేదు కాబట్టి. అక్కడికైనా 10 సంవత్సరాలు కొల్లగొట్టినటువంటి పైసలు బాగా ఉన్నాయి కాబట్టి ఇట్లాంటి దుష్టాచారాలు చేసుకుంటూ పోతా ఉన్నారు. కానీ మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి ప్రజలు, పిల్లలు, నగరము, భవిష్యత్తు ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రజల సంక్షేమం ఎంత ఇంపార్టెంటో నగరం యొక్క అభివృద్ధి కూడా అంతే ఇంపార్టెంట్. ఇవన్నిటికంటే పైన దేవుడు అని చెప్పి మనందరం మొక్కుతాం, కానీ ఆ దేవుడు ప్రకృతి రూపంలోనే ఉంటాడు. ఆ ప్రకృతిని మనం కాపాడుకోలేకపోయినప్పుడు ఆ ప్రకృతి మనను కూడా కాపాడదు. మూసిని మనమే మురికి కూపం లెక్క చేసినాము, ఈరోజు అదే మురికి కూపం లెక్క ఉండి మనందరినీ కూడా రోగాల బారిన పడేస్తుంది. ప్రతి సీజన్ కి ఎన్ని వేల మంది హాస్పిటల్ క్లినిక్లలో తిరుగుతురా? ఎవరికి లాభం అవుతుంది, ఎవరికి నష్టం అవుతుంది? ఇంట్లో ఒకరికి వచ్చింది రోగము అని అంటే ఇంటిలి 10కి వస్తా ఉంది. ఎంత ఖర్చు అవుతుంది నీకు తెలిసి తెలియకుండా? నువ్వు సంపాదించిన సగం చదువు స్కూళ్ళకి హాస్పిటల్కే పెట్టుకుంటూ పోతున్నావు. వీటి మీద చర్చ జరగాలి, వాటిని నియంత్రించాలి. నియంత్రించడానికి ఒక నాయకుడు ముంగడికేస్తే ప్రజలు మొత్తం ఆయన వెనకాల పోతారు. ఈ రోజు తెలంగాణలో మరి ముఖ్యంగా హైదరాబాద్ లో ప్రజలకు అర్థమైనటువంటిది ఏంటి అని అంటే, బీఆర్ఎస్ పార్టీ ఏదో మాస్ మూవ్మెంట్ అని పోయింది, వెనకాల మాస్ లేరు. ఏదో వాళ్ళని మేము పరామర్శిస్తామని చెప్పి పోతే సీట్లు ఖాళీగా ఉన్నాయి. సో బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ ఒక కార్యక్రమానికి పోతుండంటే ప్రజలు ఆదరించినటువంటి దానికి సాక్ష్యంగా ఆ రోజు ఖాళీ సీట్లు ఏవైతే ఉన్నాయో ప్రజలు వాళ్ళని హర్షించట్లేదు, స్వాగతించట్లేదు. ఎందుకంటే ప్రజలకు మొత్తం తెలుసు కాబట్టి. కబ్జాలు చేపించినోడివే నువ్వు, మురికి కూపం లెక్క మార్పించినోడివే నువ్వు. ఈ రోజు మళ్ళీ రోజు వచ్చి మొసలు కానీ అదే ప్రజల కాడికి వచ్చి చూపిస్తట్లా? ఇది కరెక్ట్ కాదు కదా. జనాలు అంత తెలివి తక్కువలా కాదు కదా. సో ఎట్టి పరిస్థితులలో ఈరోజు నగరంలో హైదరాబాద్ డిజర్వ్స్ ఒక ఒక మూసీక్ అనేటటువంటిది బతికి రావాలి, బతికించుకోవాలి. అది ఈరోజు మనందరం కూడా మంచిగా ఉండాలి అని అంటే మూసీ ప్రక్షాళన జరగాలనేటటువంటి దానికి మనందరం కూడా కలిసి ముందుకు పోతున్నాం. ప్రజలు కూడా మన వెనకాల నడుస్తా ఉన్నారు.